స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి తల్లి తన బిడ్డల్ని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎందుకంటే అమ్మ అంటేనే సృష్టిలో ఏదైనా గొప్ప ఏదైనా ఉంది అంటే గొప్ప విషయం కావచ్చు, గొప్పగా ఏదైనా ఉందంటే అది తల్లి మాత్రమే అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు. ఎందుకంటే తల్లి అంటే అంత తీయనైన పదం, కమ్మనైన పదం. ఆ తల్లి ప్రతి బిడ్డని కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆలన పాలన చూస్తూ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా కూడా తాను కొవ్వొత్తిలా కూడా కొవ్వొత్తి ఎట్లా ఒక కరిగిపోతూ కూడా ఎదు వ్యక్తులకు ఎట్లాంటి వెలుగునిస్తుందో తల్లి కూడా అలాగే తన పిల్లల కష్టం రాకుండా చూసుకుంటుంది. కడదాకా కూడా చేరే వరకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇట్లాంటి తల్లులకు సంబంధించి కూడా మాతృ దినోత్సవం జరుపుకుంటారు. మొత్తం ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటారు. ముఖ్యంగా మాతృ దినోత్సవం రోజైనా సరే ఒక్క రోజైనా తల్లిని గొప్పగా కీర్తించాలి, కన్న తల్లికి ప్రేమ పంచాలి, ఇట్లాంటి ఉద్దేశంతో కూడా మాతృ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. నిజామాబాద్ సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక ప్రతి తల్లి కూడా ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు చాలా కష్టపడుతూ కూడా తమ జీవనాన్ని కూడా కొనసాగిస్తారు. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే తమ పిల్లల కోసం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటారు ఈ తల్లులు. చూడొచ్చు, ఎండ అనక వాళ్ళు ఇంత మండుటెండలో సైతం కూడా ఇలాంటి పని చేస్తూ తమ కుటుంబానికి కూడా ఆసరవుతున్నారు, తమ కుటుంబాలని పోషిస్తున్నారు, తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. ముఖ్యంగా కూడా ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది. మొత్తం ఆలోచన ఎవరైనా సరే ఏం చెప్తారంటే తమ పిల్లల భవిష్యత్తే అంటారు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు. మీరు ఇంకా కష్టపడతా ఉన్నారు, ఎందుకమ్మా ఇంత కష్టం? పిల్లల గురించి చేస్తాం. అమ్మా ఇప్పుడు ఏం చదువుతున్నారమ్మా పిల్లలు? 15 తరగతి, 12 తరగతి, ఒకటి 10 తరగతి. పిల్లలు అంత పెద్దగా అయ్యారు, వాళ్ళు చదువుకుంటున్నారు, పెళ్లిలైంది, అయినా ఇంకా మీరు కష్టం పడుతున్నారమ్మా. పిల్లల గురించి చేస్తున్నాం కదా మరి. ఇంకా ఎట్లా అనిపిస్తుంది అమ్మా పిల్లల కోసం మీరు కష్టపడితే? ఇప్పుడు చేయాలి కదా పిల్లల గురించి. ఎట్లయినా పిల్లల కంటే గొప్ప ఏం లేదు, వాళ్ళు బాగుంటే మీరు బాగున్నట్టే. పిల్లలు బాగుంటే మేము బాగున్నట్టే. ఎట్లా అనిపిస్తాం? ఈ కష్టం కూడా వాళ్ళ ముందర చాలా చిన్నగా అనిపిస్తుందా? ఎంత కష్టమైన పడాలనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? పిల్లల గురించి పడాలి కదా ఇప్పుడు. తల్లి గొప్పతనమే అది, అంతే కదమ్మా. అంతే. చూడొచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యక్తపరిచే భావం ఒక్కొక్కరు ఒక స్పష్టంగా చెప్తారు. కొంతమంది కూడా చెప్పే విధానం ఏదైనప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. అలాంటి ఒక త్యాగమూర్తి అమ్మ అని చెప్పొచ్చు. ఇలాంటి మాతృభూమి, మాతృదేశంలో ఒక తల్లికి సంబంధించినటువంటి అంత గొప్ప హృదయం మరి ఎవరికి ఉండదని చెప్పొచ్చండి. అమ్మ, మీకు ఎంతమంది పిల్లలమ్మా? 2. ఏం చేస్తారమ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఇంకా వాళ్ళని చదివిస్తున్నారమ్మా? చదివిస్తుంది. ఎప్పటి వరకు చదివిస్తారు వాళ్ళని? వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు. మీరు ఇట్లనే కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళేమో మరి ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరు ఇంకా కష్టపడతారమ్మా? కష్టపడాలి కదా, వాళ్ళ చదువు కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం కష్టపడాలి కదా. ఎట్లా అమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు పిల్లల కోసం కష్టపడితే మళ్ళీ రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఇదంతా? వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా మేము కష్టపడేది. వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ భవిష్యత్తు బాగుపడితే అంతే చాలు మాకు. వాళ్ళ భవిష్యత్తు బాగుపడితే మేము పడ్డ కష్టానికి మాకు ప్రతిఫలం అదే. ఎట్లా చూస్తారమ్మా మిమ్మల్ని మీ పిల్లలు? ప్రస్తుతం అయితే బాగానే చూస్తారు. ఏం కోరుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు? వాళ్ళ మీద మాకేం ఎక్స్పెక్టేషన్ లేవు. వాళ్ళ భవిష్యత్తు చక్కదిద్దుకుంటే, వాళ్ళ చదువుకొని వాళ్ళ ఫ్యూచర్ మంచిగా చేసుకుంటే అంతే చాలు. చూడొచ్చు, వాళ్ళ మాటలు చూడొచ్చండి. ఆ తల్లిగా ఏమి కోరుకోరు, ఒక్క స్వార్థం లేని ఒక స్వచ్ఛమైన పదం అమ్మ. ఆ అమ్మ ఆ ప్రతిరూపం కూడా వాళ్ళు చెప్పే మాటలు సైతం తను ఎంత ఎదిగినా ఎదగకపోయినా పిల్లలు ఎదగాలని కోరుకుంటారు చూడండి. అది చాలా హ్యాట్సప్ అని చెప్పొచ్చు. అమ్మ, మీకు ఎట్లా అంటే మీ ఫ్యూచర్లో మీ పిల్లలు ఇప్పుడు ఒక మంచి హోదాలో ఉన్న తర్వాత మిమ్మల్ని మంచిగా చూసుకుంటే ఎట్లా అంటే మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? ఇక పిల్లలు తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు పైకి వచ్చినాక వాళ్ళు మంచి వాళ్ళకి లైఫ్ ఇచ్చిన తర్వాత మనల్ని మంచిగానే చూసుకుంటారు కదా. ఇక అంతకంటే ఎక్కువ ఏం ఆశలు లేవు, ఏం లేవు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చక్కదిద్దుకుంటే చాలు. అమ్మా, ఇప్పుడు మీరు ఎంతో కష్టపడతారమ్మా, ఎండనక వాననక కూడా చాలా కష్టపడతారు. ఒక తల్లిగా ఈ కష్టం పిల్లల కోసమే అని చెప్పేసి మీరు అందరు చెప్తా ఉన్నారు. అంటే పిల్లల ఎదుగుదలని మీకు ఇంపార్టెంట్ అంటారు. అంటే మొత్తం ఈ మాతృత్వాన్ని ఇదంతా ఎట్లా చూస్తారమ్మా పిల్లల కోసం మీరు కష్టపడేది? ఇప్పుడు మా పుట్టుకనే గరీబుగా, మరి మా గరీబ్తనాన్ని మాకు పెద్దలు ఏం ఆసి బీసీ సంపాదించి ఇవ్వలేదు. మరి మేము చేసిన కష్టంతో మా పిల్లల్ని పోషించాలి.
కొంత చదివిండ్రు, కొంత చదవలేదు. చదవకబి మేము చేసే పని మా పిల్లలు చేస్తుర్రు. కానీ ఆ పని చేసినా కానీ కూడా మా పిల్లలకు మేము ఏమనుకుంటామంటే మేము ఇంత ఎండల వానల నీడనైతే ఉండేది. ఏది ఉన్నా కానీ కూడా మా పిల్లలు మాకంటే ఎదగాలి అన్న ఉద్దేశంతో మేము పని చేస్తాము. ఎందుకంటే ఒక పూట చేస్తే ఒక పూట మా కడుపు నిండది. 2 పూటలు పని చేసినా కానీ కూడా, ఒకసారి నైట్ చేసినా పొద్దున్న చేసినా కానీ కూడా ఒక పూట గడిచే పరిస్థితి మాకు ఉండదు. ఆ పరిస్థితులు అయినా కానీ కూడా మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళనో అందులోనో ఇళ్ళనో వేసి ఏదో పైకి తెచ్చుకోవాలని మా బాధ. ఎందుకంటే మాకు వచ్చిన స్థితి మా పిల్లలకు రావద్దు అన్నట్టుగా మేము భావిస్తాము. ఒక పూట తిన్నా తినకపోయినా పిల్లల కోసమే ఆ తల్లి కష్టపడుతుంది, ఆ తల్లి పనిచేస్తుంది. ఎన్నో నొప్పులు అనుభవించి ఇప్పుడు ఈ స్థాయిలో మీరు ఇంకా కష్టపడుతూ ఉన్నారు. అసలు ఇది ఎట్లా చూస్తారమ్మా? ఇంత బాధని కూడా మీరు ఎట్లా దిగమింగుకుంటారు ఒక మహిళ? ఒక సిరిగా బాధని భరిస్తుందంటే పిల్లలని తల్లి కన్నప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆ పిల్లలని పెంచనికబి ఆ తల్లి అంత బాధపడుతుంది. ఆ పిల్లలు ఎదిగితే సంతోషపడాలని చూస్తుంది, చూడదు అన్నట్టు కాదు. కానీ మన ముంగట తల్లి ముంగట పిల్లలు బాధపడుతుంటే తల్లికి చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే అయ్యో నాకే ఈ స్థితి ఉందంటే నా పిల్లలకు ఈ స్థితి రావద్దని తల్లి కోరుకుంటుంది. తల్లి ఎండలున్నా కానీ కూడా పిల్లల్ని నీడలు ఉండాలని చూస్తుంది. ఎన్నడైనా తల్లి తినకున్నా కానీ కూడా పిల్లలు తినాలని చూస్తుంది. పిల్లలు తిన్న తర్వాతనే మిలిగితే తల్లి తింటుంది, లేకపోతే తినదు. ఒక పూట ఉపవాసం ఉండైనా కానీ కూడా తల్లి పిల్లలకు పెట్టగలుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇదంతా మీరు చేస్తారు? మీకు ఇదంతా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది సృష్టి చూడు. మరి ఆ భగవంతుడు అన్నటోడు ఉంటే ఉన్నోనికే ఉన్న స్థితిగా లేనోనికి లేని స్థితిగా ఇచ్చేదానికంటే అందరిని ఒక స్థితిగా చూస్తే ఈ భావన ఎందుకు ఉంటుంది? తాగనిక నీళ్ళు ఉండయి, కూర్చొనిక నీడు ఉండదు, ఉండనికి ఇల్లు ఉండదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ కూడా కనీసం ఇల్లు లేదు, ఇంటికి కిరాయి కట్టుకోవాలి, ఈ చేసిన 200-300 కూలీల తినాలి, పిల్లలను చదివించుకోవాలంటే మా పరిస్థితి బాగలేదు. ఎప్పుడు చూస్తే ఏడవడి సావాలన్న పరిస్థితి మాది ఉన్నది. మా స్థితి మా పిల్లలకు రావద్దని మేము అనుకుంటాం. అంతా ఎంత బాధ వచ్చినా కూడా ఆ పిల్లలకు ఆ బాధ తెలనీయకుండా మీరు ఆ కంట్ల ఆ నీళ్లు కూడా బయటకు రాకుండా కూడా పిల్లల ఎదుగుదలకు తోడ్పడతారు. ఇది ఒక తల్లి గొప్పతనం అని చెప్పొచ్చు. చూడొచ్చు వాళ్ళ మాటల్లో కూడా ఎంత అర్థం ఉందంటే తను కష్టపడతా ఉన్నారు. ఎండ అనక కూడా ఇట్లాంటి హమాలీలు మొత్తం ఈ సంచులు ఏవైతే ఉంటాయో బార్దాన్ సంచుల్ని కూడా కుడుతూ కూడా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ మాటలకు ఎంతో అర్థం ఉంది. ఎంత నిగూఢ అర్థం ఉంటే అది చాలా మంది కవులకే అసలు డీప్ అర్థం ఏంటనేది వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తారు. ఎందుకంటే అమ్మ అంటేనే నేచర్. ఇప్పుడు రోజు కష్టపడతారు కదమ్మా, ఎంత సంపాదిస్తారమ్మా? మేమా ఒక సంచికి 2 రూపాయల 10 పైసలు అంటే 100 సంచి కుడితే 210 రూపాయలు. అంటే పొద్దంతా కష్టపడితే 420 రూపాయలు వస్తాయి. ఆ 420 రూపాయలతోటి 2 పూటలు ఏం తింటాం, 3 పూటలు ఏం తింటాం, పిల్లలకి ఏం పెడతాం, పిల్లల్ని ఏం చదివిస్తాము, ఎట్లా బతికిస్తాం? అయినా చదివియాలి, అయినా పిల్లల్ని పెద్దగా చేయాలి, అయినా ఒక మంచి స్థాయిలో చూడాలని అనుకుంటాం. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనో ఇంట్లోనే వేస్తాం, చదివిస్తాము. ఎట్లనో సగం చదువు చదివి పిల్లలు ఈ పని చేయనిక కోసం ఇంత కష్టపడతారు. వాళ్ళ బాధల్ని కూడా మీరు మీకు ఏదైనా బాధ ఉంటే కూడా దిగమింగుకొని వాళ్ళకు తెలియకుండా కూడా చెప్తారు కదమ్మా. ఎట్లా అనిపిస్తుంది? ఎంత ఓపిక ఉంటుందమ్మా మీకు? ఇప్పుడు ఓపిక అంటే ఇక పిల్లలు అన్న తర్వాత మన బాధని పిల్లలకి చెప్తే పిల్లలు భరించలేరు కదా. ఆ బాధని మనమే దిగమింగుకొని పిల్లల్ని మనం గొప్ప స్థాయిలో చూడాలన్న ఉద్దేశం మనకు ఉంటుంది. కాబట్టి పిల్లలు మన ముంగట కష్టపడితే మనమే కష్టపడుతున్నాం, మన పిల్లలు కష్టపడితే తల్లి భరించలేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లగాడు ఉపవాసం ఉన్నాడంటే తల్లి తినలేదు. ఆ విధంగా పిల్లలు గొప్పగా చదివి మంచిగా ఉంటే తల్లి సంతోషంగా పడుతుంది, తల్లి ఇల్వబి ఉంటుంది. తల్లి ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచిందంటే అది చాలా ఇది తల్లి ఆడదానికి ఉన్న ఓపిక ఎవరికి ఉండదు. తల్లిదండ్రి తర్వాతనే పరమాత్ముడు అంటారు. ఓపిక ఎట్లా వస్తుందమ్మా అసలు? ఇంత ఓపిక తీసుకొని కూడా ఏ బాధ అయినా భరించుకుంటా అట్లా ఏదే ఒక ఈ స్త్రీకి ఒక తల్లికి ఉన్న గొప్ప ఒక వరం అంటారు. అది ఎట్లా? తల్లికి దేవుడిచ్చిన వరమే. ఎందుకంటే ఆడదానికి పెట్టిండే దేవుడు వరం ఏంటంటే ఆడది అన్ని పనులు చేసుకొని పిల్లల్ని చూసుకొని మళ్ళీ బయటి పనులు చేసుకుంటుంది. అంటే ఆడదాని గొప్పతనము ఎట్లా అంటే అది పిల్లలతోటే ఆడదాని జీవితం అంతా గడిచిపోతుంది. పిల్లల్ని చూసే తల్లి చాలా సంతోషపడుతుంది. పిల్లలు ఎప్పుడైనా కానీ కూడా తల్లి గొప్పగానే చూడాలి. ఎంత బీదగా ఉన్నా కానీ కూడా తన పిల్లలు గొప్పగానే ఉండాలని, తన పిల్లలకి ఏ కష్టం రావద్దని తల్లి కోరుకుంటుంటుంది.
మరి ఇట్లాంటి సంతోషం కనిపించాలంటే ప్రస్తుతం పిల్లలందరూ కూడా ఎక్కడో చదువుకొని ఎక్కడో స్థిరపడిపోతారు, తల్లిదండ్రులను మాత్రం ఏకాకిగా చేస్తారు. మరి ఇట్లాంటి స్థితిలో కూడా కనీసం సంవత్సరంకి ఒక్కసారి అయినా సరే ఆ తల్లికి గౌరవించాలి, ఆ తల్లికి పూజించాలి, ఆ తల్లికి ప్రేమించాలి, ఆ తల్లికి సంతోషాన్ని ఇవ్వాలి. ఇట్లాంటి సంతోషాన్ని ఇచ్చే విధంగా కూడా ఈ మాతృ దినోత్సవం వేదికైనటువంటి పరిస్థితి. ఈ మాతృ దినోత్సవం ఈ రోజు కాదు, కొన్ని వందల సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలకు పైగా కూడా ఇది స్టార్ట్ అయింది. ఇది మొత్తానికి అమెరికాలో అయితే ఈ మాతృ దినోత్సవం సందర్భంగా కూడా ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి ఒక తల్లిని చాలా ప్రేమిస్తుంది. ఆ ప్రేమించిన అనంతరం కూడా కొన్ని రోజులకు ఆ తల్లి మరణిస్తుంది. ఆ తల్లి మరణించిన తర్వాత ఆమె బాధ ఇంకా వర్ణనాతీతంగా తయారైపోతుంది. అనంతరం కూడా ఆమె ఆ తల్లి సేవ చేసుకోవాలి, ఆ తల్లి ఆ లాలన పాలన కూడా ఎంత గొప్పగా ఉంటుందో అది ఇంకా ఏమైనా చేయాలనే ఉద్దేశంతో కూడా ఆ మహిళ కూడా ఆ సైనికులకు ప్రేమ పంచిందంట. ఆ ప్రేమ కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం సైతం కూడా తల్లి చేసిన సేవల్ని కూడా గుర్తించి ఆ ప్రభుత్వం కూడా మొత్తం అఫీషియల్గా కూడా ఒక డేని అనౌన్స్ చేసింది, చట్టం చేసి ఇప్పటి నుంచి కూడా మదర్స్ డే అని చెప్పేసి ఆ చట్టం తేవడం జరిగింది అమెరికాలో. అప్పటి నుంచి అమెరికాతో పాటు కూడా చాలా కంట్రీస్ కూడా, ముఖ్యంగా భారతదేశం సైతం కూడా ఆ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ మాతృ దినోత్సవం రోజైనా సరే పిల్లలు తమ తల్లిని మర్చిపోకుండా కూడా తమ తల్లికి ఏదైతే ఇష్టమో తెలుసుకొని అలాంటి పని చేస్తే కూడా ఆ తల్లి సంతోషపడుతుంది. ఆమెకు గిఫ్ట్లు కూడా బంగారం నగా నట్ర ఇవ్వకున్నా కూడా కనీసం ఆమెకి తృప్తిగా ఇచ్చే పని ఏ ఒక్కటి చేసినా కూడా ఆ తల్లి సంతోషపడుతుందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి. ఆ మాతృ దినోత్సవం రోజు కూడా ఆ మాతృమూర్తికి కూడా సహాయం చేయాలి, ఆమె పనిలో సహాయం చేయాలి. ఆమెకు నచ్చిన ఏదైనా వస్తువులు ఇచ్చినా కూడా ఆమె చాలా తృప్తి చెందుతుంది. అదేవిధంగా ఎదిగే క్రమంలో కూడా ఆ పిల్లలు తల్లికి తోడ్పడాలి, ఆ తల్లి సేవని మర్చిపోవద్దని చెప్పేసి కూడా సుమన్ టీవీ తరఫు నుంచి కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.